2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రెగ్యులర్ లైఫ్‌లో మనం గనక చూస్తే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి భూములుంటాయి. పక్కనే ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మా భూమిలో మీరు నడవకూడదు, ట్రాక్టర్స్ తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అది వ్యవసాయదారునికి సంబంధించినటువంటి విషయం. వెన్ ఇట్ కమ్స్ టు విలేజ్ నుంచి, సిటీ నుంచి కనుక మనం చూసుకుంటే, మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే, మా ఇంటి పక్కనే ఇది నా భూమి, నువ్వు ఇందులో రావడానికి ఏ హక్కు ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా వీటికి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళకి చెప్పేటువంటి హక్కు ఉందా? హక్కు ఉంటే దానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చట్టం ఏం చెప్తోంది అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. మా పొలం నుంచి ఇటు ట్రాక్టర్ వెళ్ళడానికి లేదు, మనుషులు నడవడానికి లేదు, మీరు రావడానికి లేదని చెప్పేసి కంచేసేస్తూ ఉంటారు చుట్టూ. ఇంకా వెన్ ఇట్ కమ్స్ టు అంటే విలేజ్ పాయింట్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే, చుట్టుపక్కల ఉండేటువంటి నైబర్సే మా ఇంటి వైపు మీరు రావడానికి లేదు, మా రోడ్డు మీదకి మీరు నడవడానికి లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం సిటీకి వద్దాము. సిటీకి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే, మా అపార్ట్మెంట్ నుంచి ఈ అపార్ట్మెంట్కి మీరు నడిచే దారిలో ఇది మీకు దారి లేదు అని చెప్పేసి కొంతమంది గోడ కట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఒక వాచ్మెన్ని పెట్టేసి నడవడానికి ఏ హక్కు ఉందని చెప్పేసి బయటికి పంపించేస్తూ ఉంటారు. అంటే అలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సరే, వాళ్ళకి చెప్పే హక్కు ఏ మేరకు ఉంది, దీనికి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయి వీటికి? చాలా వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాగరాజ్ గారిది. చాలామంది సఫర్ అవుతుంటారు. చాలామంది, కొన్ని వందల మంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో వీటిని గట్టు పంచాయతీలు అంటారు. గట్టు పంచాయతీలు అంటే ఈ స్థలం నాది, నా స్థలం నీది అని చెప్పి మధ్యలో గట్టు ఉంటుంది. దాన్ని గట్టు పంచాయతీల నుంచి చాలా పెద్ద కోర్టుల వివాదాలు కూడా నా స్థలం ఒక రెండు గుంటలు లేకపోతే 2 ఇంచీలు ముందుకెళ్తే కూడా అందులో నేను నన్ను ఆక్యుపై చేశాడని చెప్పేసి ఇట్లా ఒకరి మీద ఒకరు గొడవలు పడుకుంటారు, కొట్లాడుకుంటారు, తలలో పగిలిపోయి ఒకరు కూడా మర్డర్ కేసులు కూడా అనేక ఉంటాయి కేవలం గట్టు పంచాయతీలో. ఇది కాకుండా మరొక సమస్య ఉంటుంది. గట్టు పంచాయతీలకి అందరికీ తెలుసు, కోర్టుకు వెళ్తే ఎంత కొంత సివిల్ కేసుకి వెళ్తే ఇదైపోతుంది చెప్పి. నేను మరొక సమస్య మీకు చెప్తాను. రోడ్డు ఉంటుంది, రోడ్డుకి ఎదురుకుండా కొంత ల్యాండ్ ఉంటుంది, ఎక్కడో వెనకెక్కడో పొలం ఉంటుంది. ఆయనకు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉంటుంది. కానీ అక్కడికి వరి నాట్లు వేయాలన్నా, లేదా వరి నాట్లు మిషన్ వెళ్ళాలన్నా, లేదా ఏం చేయాలన్నా అక్కడికి వెళ్ళాలంటే ఈ పొలం దాటే వెళ్ళాలి. అది కాలినడక మార్గంలో పెద్ద మిషన్ అయితే వెళ్ళదు, నడక మార్గం ఉంటుంది. నడక మార్గంలో వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళి వరి నాట్లు వేసి వస్తారు. ఇప్పుడు వరి నాట్లు నడిచి వెళ్ళి వేసి తక్కువ. ఇప్పుడు ఖచ్చితంగా దానికి మిషన్ కావాలి. మిషన్ కావాలంటే ముందున్నవాడు పొలం నుంచి వెళ్ళాలి. ముందున్నవాడ పొలం లేదా పక్క ఉన్నవాడ పొలం నుంచి ఖచ్చితంగా దారి తీసుకోవాలి. దారి లేకపోతే ఐసోలేటెడ్గా ఒక్క ప్రాంతం ఉండిపోతుంది. చుట్టూ వేరే వాళ్ళ నైబర్స్ ల్యాండ్స్ ఉంటాయి. ఆయన సింగిల్ ల్యాండ్ మాత్రం ఎకరమో, అర్ధ ఎకరం, ఒక గుంట కావచ్చు, ఏదైనా కావచ్చు, చుట్టూ వైపులా నైబర్స్ ఉండిపోయి కొన్ని సందర్భాల్లో బంధువులు కాని వాళ్ళు ఉంటారు, కొన్ని సందర్భాల్లో సొంత బంధువులు కూడా ఉంటారు. ఆ బంధువులు ప్లేస్ని దాటి వెళ్ళాలంటే అక్కడ కొట్లాడుకుంటారు. నాగరాజు గారు విపరీతంగా కొట్టుకుంటారు. నా స్థలం నుంచి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి వాడు పహారా కాసి 4 కూలీని, అడ్డా కూలీని పెట్టి అక్కడ విపరీతంగా యాగి చేస్తున్నాడు. ఇటువంటి సందర్భాల్లో ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఎవరితో మనం ఈ యొక్క ప్రాబ్లం చెప్పుకుందాం అంటే అన్నిటికీ తెలిసింది మనకు ఒకటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ చేయడం. పోలీసులకు కూడా సరిగ్గా ఈ విషయం గురించి పెద్ద అవగాహన లేదు. సో అటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం నాగరాజు గారు. ఇటువంటి విషయాల్లో అంటే ఒకరి స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ముందున్న వ్యక్తి కానీ, పక్కన్న వ్యక్తి కానీ, వెనకున్న వ్యక్తి కానీ దారి ఇవ్వకపోతే, ఆ మధ్యలో ఉన్న వ్యక్తికి ఆ ఉన్న స్థలానికి దారి లేకపోతే మనకి చట్టాలు ఉన్నాయండి నాగరాజు గారు. తప్పనిసరిగా దీనికి ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1886 అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. అది కేవలం ఇటువంటి వాటికి మాత్రమే పరిష్కారంగా ఈజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. అంటే ఏంటి, అది కూడా కంపల్సరీ ఏంటంటే వేరే దారి ఖచ్చితంగా ఆయన ఇవ్వాల్సిందే. ఆయన దయా దాక్షిణ్యాల మీద ఆయన ఎంతో కొంత నా వరి యంత్రం మిషన్ పోతుంది కాబట్టి ఆయన డిమాండ్ చేస్తాడు, ఇగో నీ పొలం వెళ్తుంది కాబట్టి నాకు ఇక్కడ అమౌంట్ కట్టేసి ఇవ్వు అని చెప్పి ఆయన అడిగే హక్కు లేదు. మీరు వెనకున్న స్థలానికి ముందున్న వ్యక్తి ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే, అది మీ యొక్క హక్కు. ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్ కాదండి, ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్ కాదు. రిక్వెస్ట్ మెథడ్లో అయ్యా బాబు అని చెప్పి బతిమలాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ద రైట్ టు వే అని మనకి ఈ యొక్క ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్లో ఒక యాక్ట్ ఉంది. కంపల్సరీ అని ఇవ్వాల్సిందే. దట్స్ యువర్ రైట్. అది తెలుసుకోండి, మీ యొక్క హక్కు అది. మనకి భారత రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పిస్తుంది. ఆ హక్కు ప్రకారం ఎదురుగున్న వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది కూడా ఆ బాట ఏదో తాత్కాలికంగా ఇస్తాను, ముందర నా పొలం ఉంది కాబట్టి నా పొలంలో ఇప్పుడు చేను నడుస్తుంది అంటే కాదు. ముందర కోర్టు ద్వారా యాక్చువల్గా కోర్టు ద్వారా వెళ్తే ఇమ్మీడియట్గా కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది, ఆర్డర్ ప్రకారం ఇవ్వాల్సిందే. లేకపోతే ఆ ముందున్నటువంటి యజమాని తీసుకెళ్లి జైల్లో ఆయన శిక్షించే అధికారం కూడా కోర్టు చట్టాలు ఉన్నాయి. సో మీరు రిక్వెస్ట్ చేసే మెథడ్ కాదు ఇది. పల్లెటూరులో జరిగేటువంటి, గ్రామ స్థాయిలో జరిగేటువంటి వివాదాలకు సంబంధించి. ఇక మనం పట్టణ ప్రాంతానికి వద్దాం. పట్టణాల్లో అసలు టౌన్స్లో ఎలా ఉంటుందంటే, ముందున్న వ్యక్తి లైట్ వస్తే డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ కావచ్చు, లైట్ కావచ్చు. లైట్స్ ఎలా ఉంటాయి, ఈయన ఆ ఇంటిపై నుంచి వెళ్ళాల్సిందే కంపల్సరీ. కొన్ని సందర్భాలు ఉంటుంది, ఆ ఇంటిపై నుంచి లైట్లు వెళ్ళాలంటే ఆ లైట్ కనెక్షన్ కానీ ఒప్పుకోడైనా,
ఆయన నా ఇంటి నుంచి లైట్ ఒప్పుకొని నాకు ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే, నాకు పేమెంట్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తాడు. అట్లా డిమాండ్ చేసే అధికారం కూడా ఆయనకి లేదు. ఎందుకంటే లైట్ అండ్ ఎయిర్ కూడా మన హక్కు. ఇది కూడా ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్లో క్లియర్గా చెప్తున్నారు. ఒక లైట్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనం ఉన్న కూర్చున్న ప్రదేశానికి మనకి లైట్ రావాలంటే అనేక రోడ్లు దాటుకుంటూ వచ్చింది, ప్రభుత్వం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎలా ఇచ్చుకుంటూ వస్తున్నారు అంటే అది రైట్ కాబట్టి దాన్ని తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది కాబట్టి వస్తుంది. అట్ ద సేమ్ టైం కేవలం ప్రభుత్వానికే కాదు, పక్కన ఉన్నటువంటి ప్రైవేటు ప్రాపర్టీ ఉన్న ఆ ప్రైవేటు ప్రాపర్టీ కొన్ని ప్రాంతాలు మనం చూస్తాం, ఇంటి ముందు కరెంట్ పోల్స్ ఉంటాయి. ఇంటి ముందు కరెంట్ పోల్స్ ఉంటాయి. ఈ కరెంట్ పోల్ నుంచి ఆ కరెంట్ పోల్ కాదు, ప్రభుత్వం రోడ్డు అని కాదు. అక్కడ ఏం చేస్తారు, ఈ ఇంటి నుంచి నా ఇంటి నుంచి కరెంట్ వెళ్ళకూడదు. ఒకవేళ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాల్సిన అవసరం వస్తే కూడా తప్పనిసరిగా దారి ఇవ్వాల్సిందే. నేను ఇవ్వనంటే కుదరదు అక్కడ. ఎందుకంటే మన చట్టం చెప్తుంది క్లియర్గా అక్కడ, ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1886 ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నువ్వు ఉన్న ప్రాపర్టీ నుంచి పక్క ప్రాపర్టీకి వెళ్ళడానికి దారి ఇవ్వాల్సిందే. దారి ఇవ్వనని చెప్పి మొరాయిస్తే నేను చట్టరీత్యా నేను ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మనం మనలాంటి హైదరాబాద్ లాంటి మహానగరాలకు వస్తే ఇక్కడ లేఅవుట్స్ వేస్తారు. లేఅవుట్స్ ఏం చేస్తారు, గేటెడ్ కమ్యూనిటీ అంటారు. గేటెడ్ కమ్యూనిటీస్లో ఏం చేస్తారు, ఒక లేఅవుట్ 5 ఎకరాల 10 ఎకరాల పొలం చేసి, ముఖ్యంగా ఇటీవల కాలం బాగా ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే విల్లాస్ కల్చర్ ఎక్కువ పెరిగింది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఏం చేస్తారు, నేను విల్లా చేసుకుని చెప్పి మొత్తం 4 సైడ్లు అందులో ఏంటంటే రోడ్స్ వేస్తారు. రోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 4 సైడ్స్ కూడా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కడతారు. అంటే ఎలా చెప్తారు, లేఅవుట్ వేసేటప్పుడు కూడా మా వెంచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైట్స్, పాత్వేస్, అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, టోటల్ సైట్ కాంపౌండ్ వాళ్ళు, ఇలాంటివన్నీ చెప్తారు ఒక ఎమ్యూనిటీస్ అని చెప్పేటప్పుడు. టోటల్ సైట్ కాంపౌండ్ వాళ్ళు వేసే హక్కు లేదు వాడికి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో వెంచర్ వేస్తారో ఎంటైర్ ద టోటల్ సైట్ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా వేసే హక్కానికి లేదు. ఎక్కడెక్కడైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ దగ్గర ఓపెన్ చేయాలి, పక్కనటువంటి ఇంకో కనెక్టివిటీ రోడ్డుకి ఇది కనెక్షన్ ఇవ్వాలి. అంతేగాని నా వెంచర్ కాబట్టి నేను రోడ్డు వేసుకుంటానంటే ఈయన ఎక్కడ మార్స్ మీదో లేకపోతే మూన్ మీద లేడు, ఆయన ఉండేది భూమి మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే. ఇవ్వనంటే కుదరదు. దీనికోసం కోట్లకి వస్తే ప్రతి ఒక్కరూ మనకి రాజ్యాంగం కల్పించే హక్కులు తెలుసుకోవాలి. హక్కులు తెలుసుకున్నప్పుడే మనం ఎలా ప్రవర్తించాలి, హక్కు ఉందా లేని తెలుసుకోవాలి. లేకపోతే ఏమైతే అంటే పక్క ఉన్న దయాదాక్షిణ్యాల మీద, వాడి యొక్క అభ్యర్థుల మేరకు వాడికి మనం రిక్వెస్ట్ చేసుకుంటే వాడి దయాదాక్షిణ్యం మీద మనం బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అది దారి కావచ్చు, లైట్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, అట్ ద సేమ్ డ్రైనేజ్ కావచ్చు, ఏదైనా సరే ఒక స్థలం మీద నుంచి మరొక స్థలం మీదకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ ముందరున్న వ్యక్తి ఒప్పుకోవాల్సిందే అని చెప్తూ మనకి ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1886 ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా ఉంటుంది, రైట్ టు వే, రైట్ టు లైట్ అండ్ ఎయిర్, ఇట్లాంటి అన్నీ కూడా కంప్లీట్గా ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అటువంటి వివాదాలు ఉంటే మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ హక్కు మీరు తెలుసుకోండి తప్పనిసరిగా. నాగరాజ్ గారు, చాలామంది ఇటువంటి సమస్యలతోటి సతమతమవుతూ ఉంటారు. ఓన్లీ ఒక్కొక్క అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటే సరిపోతుంది కదా అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇటువంటి సమస్యలు, నాట్ ఓన్లీ ఇటువంటి సమస్యలనే కాదు, ఏదైనా న్యాయపరంగా వివాదాలు, సలహాలు, సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద స్క్రోల్తో మనకి కాంటాక్ట్ చేస్తే మనం ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం. అదే కాకుండా మీ హక్కుని, రాజ్యాంగం కల్పిస్తున్న మన హక్కుని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగ హక్కును పొందే హక్కు మనకి ఎలా ఉందో ఎట్ ద సేమ్ టైం బాధ్యత కూడా ఉంది. ఒక భారతీయ పౌరుడిగా మన బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వర్తించుకుంటూ మన హక్కులు మనం కాపాడుకుందాం. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక మీకు ఏ సమస్య ఉన్నా సరే చట్టాల ద్వారా మీరు ఏదైనా ఒక రెమెడీ కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అలగరి రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.